సత్య గారు అలాగే అనుమోలు గాంధీ గారు వివరణ ఇచ్చారు. నదీ పరివాహక ప్రాంతాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ మన కృష్ణా జిల్లాకు సంబంధించి 13 లక్షల ఎకరాలకి డెల్టా ఏరియాకి నీరు అందిస్తున్న కృష్ణా నదిని ఎంత కలుషితం చేస్తూ ఉన్నామంటే విజయవాడ నగరంలోనే కార్పొరేషన్ వారు పట్టించుకోకుండా వదిలేయటం మూలన బందరు కాలువ కానివ్వండి, ఏలూరు కాలువ కానివ్వండి, ఇవాళ వెళ్ళి చూస్తే మురికి కూపాలుగా మారిపోయిన పరిస్థితి. దాని మీద కార్పొరేషన్ వారు శ్రద్ధ తీసుకొని ఆ మురికి కూపాలను కూడా మార్చి నదీమ తల్లిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. అలాగే డెల్టా ప్రాంతం నుంచి, కృష్ణా డెల్టా ప్రాంతంలో సముద్ర తీరం నుంచి ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు భూగర్భంలో సాల్ట్ వాటర్ జర్నీ చేస్తూ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళే వాటర్ అనవసరంగా నదిలో కలిపేస్తున్నామన్న ఫీల్డ్లో ఉన్నాం తప్ప చెక్ డ్యాములు లాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకుంటా వెళ్తే ఈ గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ సాల్ట్ వాటర్ డిస్ట్రాయ్ అయిపోయి గ్రౌండ్ వాటర్ కూడా స్వీట్ వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి, అలాగే రేపు జరగబోయే 28వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు జరగబోయే కార్యక్రమంలో కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.